హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, జగన్ గారికి ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు మేడం. ఇప్పుడు జగన్ వర్సెస్ ప్రశాంత్ కిషోర్ అని చెప్పుకోవచ్చు. అంటే మొన్న ఐపాక్ లో జగన్ గారు వెళ్ళి 151 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని చెప్పడం చూస్తాం. దానికి ప్రశాంత్ కిషోర్ గారు ప్రతి పొలిటికల్ పార్టీ లీడర్ అలానే చెప్తారు, ఇప్పటివరకు నువ్వు చెప్పనట్టు నేను ఎప్పుడు చూడలేదని అన్నారు. అయితే మరి అప్పుడు కోల్కతాలో అమిత్ షా గారు కూడా నాతో పోటీ పడి ఆయన ఓడిపోయారు. ఇప్పుడు జగన్ గారు కూడా అదే పరిస్థితి వస్తుందని అంటున్నారు. మరి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు మేడం వీళ్ళిద్దరిలో? అంటే అంతకుముందు ఆయన ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ మాట చెప్పారు. అది జరిగాక మీకు తెలుసు, ఎలక్షన్స్ అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా ఐపాక్ వాళ్ళతో అంటే కలవరు అని అనుకున్నారు. కానీ మళ్ళా కలిసి ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇవ్వడానికి అన్నట్టు ఆయన మాట్లాడి 151 కాదు 155 పైనే వస్తాయి, 22 కంటే ఎక్కువే వస్తాయి లోక్సభ సీట్లు అన్నారు. అయితే నిన్న అనుకుంటాను మళ్ళా ప్రశాంత్ కిషోర్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక లేడీ అంటే ఒక విమెన్ జర్నలిస్ట్కి ఇచ్చారు ఆయన. అప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన. అప్పుడే అంటే ఆవిడ అడిగారు ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలవుతాడు, ఆయన చంద్రబాబు నాయుడే వస్తారంటే తెలుగుదేశం కూటమే ఖచ్చితంగా వాళ్ళు విజయం సాధిస్తారు అని చెప్పారు. ఇంకో మాట ఏమన్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు గెలుస్తామని మాత్రమే చెప్తున్నారు, వేరేజ్ జగన్మోహన్ రెడ్డి మేము చాలా ఎక్కువ సీట్లు తెచ్చుకుంటాము, గతంలో కంటే ఎక్కువ తెచ్చుకుంటామని ఆయన అంటే ప్రగల్భాలు పలుకుతున్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఇంకొక విషయం ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు కూడా నేను ఓడిపోతానని ఒప్పుకోడు. ఈవెన్ ఎన్నికల అంటే కౌంటింగ్ జరుగుతుంటే కూడా 4 రౌండ్లు అయ్యాక కూడా మేము గెలిచే అవకాశం ఉంది, డెఫినెట్ గా గెలుస్తాం అన్నట్టుగానే చెప్తారు. కానీ వాళ్ళు ఓడిపోతామని మాత్రం ఒప్పుకోరు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలవుతుందని చెప్పారు. అయితే మనం ప్రశాంత్ కిషోర్ని ఎంతవరకు తీసుకోవచ్చు అనేది, బికాజ్ ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు మనం ప్రశాంత్ కిషోర్ విషయం తీసుకుంటే గత 10 ఏళ్లుగా ఆయన రాజకీయాలు చూస్తున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వీఆర్ టాకింగ్ అబౌట్. అంతకు ముందు కూడా ఆయన మోదీ గారికి చెప్పాలంటే మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, 2012లో కూడా ఆయన మోదీ గారికి పనిచేశారు. ఆ పని చేయటంలో కూడా ఎట్లా అంటే కరణ్ థాపర్ లాంటి వాళ్ళ చేత మోదీ గారికి ట్రైనింగ్ ఇప్పించాడు ఆయన. అంటే ఎట్లా ప్రెస్ని ఎట్లా ఫేస్ చేయాలి, ప్రెస్తో ఎలా మాట్లాడాలి, ఈ అంశాల మీద ఆయనకి ఒక శిక్షణ ఇప్పించారు. అంటే ఆయనకి పనిచేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఆయన పనిచేశారు. ఆయనకి అటు అంటే మనం ఎలా తీసుకోవాలంటే ఎంటైర్ భారతదేశానికి సంబంధించిన రాజకీయాల మీద ఆయనకు అవగాహన ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అవగాహన కూడా పూర్తిగా ఉంది. కాబట్టి ఇదే ప్రశాంత్ కిషోర్ 155 సీట్లతో ఈయన గెలిపించాడు ఎవరిని, జగన్మోహన్ రెడ్డిని. కానీ మొన్న ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నేను 2000 ఎప్పుడు అంటే ఇది 24 కదండి, మేబీ 2023లో కలిసినట్టున్నారు జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీలోనే ఎక్కడో. కలిసినప్పుడు చెప్పాను నేను ఖచ్చితంగా మీరు ఈసారి ఎక్కువ ఎక్కువ సీట్లు తెచ్చుకోరు అని మీకు. అంటే లేదు నేను 155 పైనే వస్తాయని అన్నారు ఆయన. లేదు 55 సీట్లు కూడా మీకు రావు అని నేను చెప్పాను అని ఆయన చెప్పారు. ఎందుకు చెప్పారు, ఎందుకు అంటే ఆయనకు అవగాహన ఉంది కాబట్టి. ఇంకొకటి మీరు అన్నారు, ఇప్పుడు ఆయన ఇంకొక మాట కూడా అన్నారు మీరు అన్నదానికి, అమిత్ షా దీనికి ఆయన ఏమన్నారంటే బీజేపీ ఖచ్చితంగా గతం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకుంటుంది, గతంలో వచ్చిన సీట్లకు మాత్రం తగ్గదు. ఎందుకు, దానికి కారణం ఏంటంటే మోదీ అమిత్ షా మీద కోపం ఉండొచ్చు ప్రజల్లో, కానీ ఆగ్రహం లేదు. ఎప్పుడైతే జనాగ్రహం లేదో డెఫినెట్ గా వాళ్ళు విన్ అవుతారు. ఖచ్చితంగా గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఆయన చెప్పింది అది. ప్రశాంత్ కిషోర్ మనం అంటే ఒక నిలకడ ఉన్న మనిషిగానే మనం చెప్పుకోవాలి. వాళ్ళు డబ్బులు తీసుకుని పని చేస్తారా ఏం చేస్తారో తర్వాత విషయం. ఒక పని తీసుకున్నాక వాళ్ళు దాని మీద వాళ్ళు అంటే నిబద్ధతతో పనిచేస్తారని మనం చెప్పచ్చు. అది ప్రశాంత్ కిషోర్ కావచ్చు, తేజ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అది వేరే విషయం. కానీ ఎవరైనా ఒక పని ఒప్పుకున్నాక చేయగలవు అన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే దాంట్లోకి దిగుతారు. అందులో ఇది రాజకీయాలు అన్నప్పుడు చిన్న విషయం కాదు, ఇది ప్రజలకి సంబంధించింది, రాజకీయ నాయకులకు సంబంధించింది, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించింది, ముఖ్యంగా ఒక పార్టీ మనుగడకి సంబంధించింది. కాబట్టి ఆ పార్టీ ఉంటుందా ఉండదా, ఆ పార్టీకి ఓట్లు వస్తాయా రావా, ప్రజలు ఎలా ఉంది వాళ్ళ మనస్తత్వం, అంటే ప్రజలు వాళ్ళని ఇష్టపడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు కింద నుంచి తెలుసుకుంటారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో 100% నిజం ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోవటం అయితే ఖాయం.
అందులో మనం ఏమి సందేహపడక్కర్లేదు. ఓకే. అంటే మేడం వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారిని ట్రోల్ చేయడం చూస్తున్నాం మేడం. ఛత్తీస్గఢ్లో ఇలా అని చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసారు, కాకపోతే బీజేపీ వచ్చింది, అటువంటిది ఎక్కడ కూడా రిపీట్ అవుతుంది అని అంటున్నారు. పోనీ ఎవరి ఆశలు వాళ్ళవి, మన ఆశల్ని ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు. రిజల్ట్ ఇంకా చాలా టైం ఉంది కదా, ఇవాళ మనం ఇంకా 19వ తారీఖులో ఉన్నట్టున్నాము. సో ఇంకా ఎంత మనకి ఇది ఒక 11 రోజులు ప్లస్ 3 14 రోజులు మనకి టైం ఉంది. కాకపోతే కొన్నిసార్లు ఎవరివైనా కూడా వాళ్ళ ఇది తప్పుతుంది, లెక్కలు తప్పుతాయి. అందులో ఇప్పుడు ఖచ్చితంగా అలాగే జరుగుతుందని మనం చెప్పలేం. ఛత్తీస్గఢ్ విషయంలో ఆయన పని చేసి ఉండకుండా ఓవరాల్ గా చెప్పి ఉండొచ్చు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ విషయం అట్లా కాదు. ఆంధ్రప్రదేశ్కి ఇంతకు ముందు గతంలో పనిచేశాడు కాబట్టి ఆయన ఛత్తీస్గఢ్ తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు డిఫరెంట్. ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇది కూడా చాలా తేడాగా ఉంటుంది, మిగతా రాష్ట్రాలతో మనం కంపేర్ చేయలేం. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటారు. వీళ్ళు ఒకసారి వద్దు అనుకుంటే వద్దు, లేదు కావాలనుకుంటే కావాలి, అటువంటి మనస్తత్వం ఉంటుంది. ఈసారి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మనకి ఓటింగ్ సరళిని చూసుకుంటే ఇంత పెద్ద ఎత్తున ఓట్లు పోలవటం అనేది ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. కాబట్టి మనం ఛత్తీస్గఢ్ తో పోల్చుకోకూడదు ఆంధ్రప్రదేశ్ ఏ రకంగానూ కూడా. కాబట్టి అక్కడ ఆ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ అలా రాదు, మేమే గెలుస్తామని వైసీపీ వాళ్ళు అనుకోవడం సరే, వాళ్ళ ఇష్టం అది, దాని గురించి మనం ఏం కమెంట్ చేయొద్దు. కానీ ఖచ్చితంగా ఓటింగ్ సరళిని చూసినా ఇప్పుడు మీకు తెలుసు ఖండాంతరాలు దాటి ప్రజలు వచ్చారు, తర్వాత సప్త సముద్రాలు దాటి అన్నట్టుగా, తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు. అంటే వాళ్ళు ఒక నిర్ణయంతో వచ్చారు ఈసారి, ఒక వేగ్గా లేరు వాళ్ళు. అంటే ఎవరికి వేయాలి అనే ఒక డైలమా లేదు వాళ్ళకి. వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రభుత్వాన్ని దింపాలి, ఇంకో ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలి అనే ఒక దృఢ సంకల్పంతో వచ్చారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు 200% నిజమవుతాయి. వైసీపీ వాళ్ళు అనుకునే లెక్కలన్నీ తప్పుతాయి. అందుకు మనకి కనిపిస్తుంది కదండి, ఏ నాయకుడైనా కనిపిస్తున్నాడా మనకు అసలు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు అధికారంలో ఉన్న ఆపద్ధర్మ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి ఆల్రెడీ వెళ్ళిపోయాడు విహారయాత్రకి, రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంటే మిగతా మంత్రులు కూడా ఇప్పుడు ఇవాళ వల్లభనేని వంశీ డల్లాస్ వెళ్ళిపోయాడు, రోజా ఏమో ఊటీ వెళ్ళింది అంటున్నారు, అంబటి రాంబాబు ఇంట్లోనే ఉన్నాడు, కొడాలి నాని ఏమయ్యాడో తెలియదు, మన విజయసాయిరెడ్డి గారు అసలు మనకు కనిపించట్లేదు, సజ్జల గారు ఏదో వస్తారు ఏం చెప్తారో ఆయనకే తెలియదు, చెప్తున్నారు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు మూడ్ మనకు తెలిసిపోతుంది, వైసీపీ మూడ్ ఎలా ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అనేది మనకి వాళ్ళు నెగ్గుతారా నెగ్గరా అనే దానికి నిదర్శనం. ఓకే. అంటే మేడం వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారిని ట్రోల్ చేయడం చూస్తున్నాం మేడం. ఛత్తీస్గఢ్లో ఇలా అని చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసారు, కాకపోతే బీజేపీ వచ్చింది, అటువంటిది ఎక్కడ కూడా రిపీట్ అవుతుంది అని అంటున్నారు. పోనీ ఎవరి ఆశలు వాళ్ళవి, మన ఆశల్ని ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు. రిజల్ట్ ఇంకా చాలా టైం ఉంది కదా, ఇవాళ మనం ఇంకా 19వ తారీఖులో ఉన్నట్టున్నాము. సో ఇంకా ఎంత మనకి ఇది ఒక 11 రోజులు ప్లస్ 3 14 రోజులు మనకి టైం ఉంది. కాకపోతే కొన్నిసార్లు ఎవరివైనా కూడా వాళ్ళ ఇది తప్పుతుంది, లెక్కలు తప్పుతాయి. అందులో ఇప్పుడు ఖచ్చితంగా అలాగే జరుగుతుందని మనం చెప్పలేం. ఛత్తీస్గఢ్ విషయంలో ఆయన పని చేసి ఉండకుండా ఓవరాల్ గా చెప్పి ఉండొచ్చు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ విషయం అట్లా కాదు. ఆంధ్రప్రదేశ్కి ఇంతకు ముందు గతంలో పనిచేశాడు కాబట్టి ఆయన ఛత్తీస్గఢ్ తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు డిఫరెంట్. ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇది కూడా చాలా తేడాగా ఉంటుంది, మిగతా రాష్ట్రాలతో మనం కంపేర్ చేయలేం. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటారు. వీళ్ళు ఒకసారి వద్దు అనుకుంటే వద్దు, లేదు కావాలనుకుంటే కావాలి, అటువంటి మనస్తత్వం ఉంటుంది. ఈసారి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మనకి ఓటింగ్ సరళిని చూసుకుంటే ఇంత పెద్ద ఎత్తున ఓట్లు పోలవటం అనేది ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. కాబట్టి మనం ఛత్తీస్గఢ్ తో పోల్చుకోకూడదు ఆంధ్రప్రదేశ్ ఏ రకంగానూ కూడా. కాబట్టి అక్కడ ఆ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ అలా రాదు, మేమే గెలుస్తామని వైసీపీ వాళ్ళు అనుకోవడం సరే, వాళ్ళ ఇష్టం అది, దాని గురించి మనం ఏం కమెంట్ చేయొద్దు. కానీ ఖచ్చితంగా ఓటింగ్ సరళిని చూసినా ఇప్పుడు మీకు తెలుసు ఖండాంతరాలు దాటి ప్రజలు వచ్చారు, తర్వాత సప్త సముద్రాలు దాటి అన్నట్టుగా, తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు. అంటే వాళ్ళు ఒక నిర్ణయంతో వచ్చారు ఈసారి, ఒక వేగ్గా లేరు వాళ్ళు. అంటే ఎవరికి వేయాలి అనే ఒక డైలమా లేదు వాళ్ళకి. వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రభుత్వాన్ని దింపాలి, ఇంకో ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలి అనే ఒక దృఢ సంకల్పంతో వచ్చారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు 200% నిజమవుతాయి. వైసీపీ వాళ్ళు అనుకునే లెక్కలన్నీ తప్పుతాయి. అందుకు మనకి కనిపిస్తుంది కదండి, ఏ నాయకుడైనా కనిపిస్తున్నాడా మనకు అసలు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు అధికారంలో ఉన్న ఆపద్ధర్మ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి ఆల్రెడీ వెళ్ళిపోయాడు విహారయాత్రకి, రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంటే
మిగతా మంత్రులు కూడా ఇప్పుడు ఇవాళ వల్లభనేని వంశీ డల్లాస్ వెళ్ళిపోయాడు, రోజా ఏమో ఊటీ వెళ్ళింది అంటున్నారు, అంబటి రాంబాబు ఇంట్లోనే ఉన్నాడు, కొడాలి నాని ఏమయ్యాడో తెలియదు, మన విజయసాయి రెడ్డి గారు అసలు మనకు కనిపించట్లేదు, సజ్జల గారు ఏదో వస్తారు ఏం చెప్తారో ఆయనకే తెలియదు, చెప్తున్నారు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు మూడ్ మనకు తెలిసిపోతుంది, వైసీపీ మూడ్ ఎలా ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అనేది మనకి వాళ్ళు నెగ్గుతారా నెగ్గరా అనే దానికి నిదర్శనం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.